గైస్ ఈ వీడియో అనేది ఫ్రీ కోర్సెస్ అది కూడా వాల్యుబుల్ కోర్సెస్ గురించి చేయడం జరిగింది. ఆ కోర్సెస్ కనుక మీరు కనుక కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇటువంటి కోర్సెస్తో మీరు డేటా అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిటిస్ట్ కానీ, డేటా సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంకా మీ సాఫ్ట్వేర్ సైడ్ కానీ వెళ్ళొచ్చు అనమాట. కొన్ని కోర్సెస్ అయితే సాఫ్ట్వేర్ సైడ్ సంబంధించి ఉన్నాయన్నమాట. సో ఇందులో ఫ్రీగా మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే కనుక మీకు వాల్యుబుల్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. ఈ సర్టిఫికేట్ మీకు ఏంటంటే మీకు స్కిల్స్ అనేది గెయిన్ అయితే దాంతోపాటు సర్టిఫికేట్ కొన్ని కంపెనీస్ అనేవి సర్టిఫికేట్స్ అనేది అడుగుతుందన్నమాట. సో మీరు ఏదైనా సర్టిఫికేట్ కోర్సెస్ చేశారా, ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది క్రెడెన్షియల్స్ పెట్టండి అని అడుగుతారు. సో వాటికి ఇటువంటి సర్టిఫికేట్స్ అనేది మీరు క్రెడెన్షియల్ యాడ్ చేస్తే డెఫినెట్లీ మీరు అప్లై చేసేప్పుడు కానీ, ఏదైనా నౌకరీలో కానీ, లింక్డ్ఇన్లో కానీ అప్లై చేసేప్పుడు కానీ షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట అప్లికేషన్ అనేది. సో ఈ విధంగా సర్టిఫికేషన్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. దాంతో ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే మనకి సర్టిఫికేట్ లేకపోయినా కొన్ని కంపెనీస్ ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఈ కంపెనీలో ఈ యొక్క వెబ్సైట్లో చాలా కోర్స్ నేర్పించేటప్పుడు కానీ, ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా డీటెయిల్గా చెప్పారనమాట. సో దాని గురించి నేను ఈ ఫ్రీ కోర్సెస్ గురించి చెప్తాను. కాకపోతే ఇది ఏంటంటే జస్ట్ ఫ్యూ డేస్ మాత్రమే ఫ్రీ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా చూడండి 16 డేస్ ఈ రోజు నుంచి అంటే 4/11/2024 నుంచి 16 డేస్ లోపు ఇది క్లోజ్ అవుతుంది అనమాట. సో మీరు ఎవరైతే ఉంటారో కనుక సో మీకు నచ్చిన కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకోండి, ఓకేనా. సో ఆ కోర్స్ డీటెయిల్స్లోకి వెళ్ళక ముందు సో క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నమాట. లైక్ స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, లైక్ ఫ్రీ కోర్సెస్, ఇటువంటి ఫ్రీ కోర్సెస్ కెరీర్కి సంబంధించి కానీ, కెరీర్ గైడెన్స్కి సంబంధించి కానీ ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసి స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఈ విధంగా కామెంట్లో టెస్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరైనా స్టూడెంట్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ మనకు వీడియోస్ చూసి బెనిఫిట్స్ పొందితే ప్లీజ్ కామెంట్లో టెస్ట్ చేయండి. ఆ యొక్క టెస్ట్ అనేది మన యూట్యూబ్ కమ్యూనిటీ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మరొకటి అండి, చాలామంది జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా అందించడం జరుగుతుందన్నమాట. నేనంతా డేటా కలెక్ట్ చేసుకొని మీకు ఇస్తున్నారు. మీరు జస్ట్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు యూట్యూబ్ అల్గోరిథంలో మనకు వీడియో అనేది టాప్లోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అలా టాప్లో వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ ఎవరైతే డబ్బులు పెట్టి కోర్సెస్ చేయలేరు ఉంటారో అటువంటి వాళ్ళకి ఇటువంటి జెన్యూన్ వెబ్సైట్ రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ కోర్స్ కంప్లీట్ చేసి ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ అనేది మనం కల్పించడం జరుగుతుందన్నమాట. సో ఒక లైక్ అనేది ఇంత హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి 365datascience.com అనమాట. సో నేను వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను లింక్, ఒకసారి వాచ్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ విధంగా ఉంటుందన్నమాట. డాష్ బోర్డ్ అనేది మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ చూడండి ఆల్ డేటా అండ్ ఏఐ ఫ్రీ కోర్సెస్ అనమాట. ఆల్ డేటా అండ్ ఏఐ సంబంధించిన ఫ్రీ కోర్సెస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ముందే చెప్పాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్లో అంత వెళ్ళబోతుంది. అందు డేటా కూడా ఆల్ డేటాకి సంబంధించిన కోర్సెస్ కూడా డేటా అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ ఇటువంటి కోర్సెస్ అనేది చాలా మంచి అమౌంట్ అనేది ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట స్టూడెంట్స్కి. సో వాటి గురించి నేను సాఫ్ట్వేర్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, అదర్ సంబంధించిన కోర్సెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి వీళ్ళు ఈ విధంగా డేటా అండ్ ఏఐ ఫ్రీ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా ఈ కోర్సెస్ ఇప్పుడు లిజన్ చేయడం జరుగుతుందన్నమాట. సో కోర్సెస్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయండి టాపిక్స్ వైజ్గా. సో ఇక్కడ వచ్చేసి టాపిక్స్ ఉన్నాయి, థియరీ సంబంధించిన కానీ, డేటా అనాలిసిస్ సంబంధించి కానీ, పైథాన్కి సంబంధించి కానీ ఉన్నాయి. ఇంకా ప్రోగ్రామింగ్ సంబంధించి కోర్సెస్ ఏమైనా ఉన్నాయో అవి కూడా చూడొచ్చు అనమాట మీరు. ఇక ప్రోగ్రామింగ్ సంబంధించి ఇవి అనమాట కోర్సెస్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కూడా, లైక్ ఇక్కడ చూడండి ఎస్క్యూఎల్ ఫర్ డేటా సైన్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్, ఎటువంటి ఇంటర్వ్యూస్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూస్కి కానీ మీకు ఇంటర్మీడియట్లో కానీ ఈ విధంగా డీటెయిల్గా అంటే నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా అంతకుముందే మన ఏపీకి, తెలంగాణకి మెషిన్ లెర్నింగ్ సంబంధించిన బేస్డ్ కంపెనీస్ అనేది రావడం జరుగుతుంది. దాంట్లో మెషిన్ లెర్నింగ్ ఏఐ అనేది చాలా వాల్యుబుల్ కీ రోల్ అనేది ప్లే చేస్తున్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్కిల్స్ అనేది సర్టిఫైడ్ స్కిల్స్ అనేది పొంది ఉంటారో వాళ్ళు ఈజీగా జాబ్ అనేది పొందడం జరుగుతుంది అని చెప్పాను. దాంతోపాటు ఇంకా అదర్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు చాలా ఉన్నాయన్నమాట. సో ఏ కానీ, డేటా మోడలింగ్ కానీ ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా విత్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ టైం వరకే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందుకే నేను చెప్తున్నాను ఈ కోర్సెస్ ఎన్రోల్ చేసుకోండి. సో మంచి బెనిఫిట్స్ అయితే మీరు పొందడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మొత్తం కోర్సెస్ అనమాట. వీటి వరకు అన్ని బ్లాక్ చైన్ కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు. నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి, ఎన్రోల్ చేసుకోండి మీకు నచ్చింది. ఆ తర్వాత టెక్నాలజీ, ఏ టెక్నాలజీ, పైథాన్ టెక్నాలజీ మీద కావాలా, ఎస్క్యూఎల్ కావాలా, ఆర్ కావాలా, ఆ తర్వాత ఆర్ ప్రోగ్రామింగ్, ఎక్సెల్, ట్యాబ్లా, ఇంకా స్లోమోర్ ఉన్నాయి కూడా చూడొచ్చు. ఇంకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అంటే మీరు ఇంకా బేసిక్ లెవెల్ కాబట్టి బిగినర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ బిగినర్ అయిపోతేనే ఇంటర్మీడియట్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోతేనే అడ్వాన్స్ అనమాట. ఇక డ్యూరేషన్ కూడా అంటే మీకు డ్యూరేషన్ మాకు 2 hours 1 hour కావాల్సిన కోర్స్ మాత్రమే. అది కూడా పైథాన్ 1 hour కోర్స్ కావాలంటే 1 hour టైం సెట్ చేసుకోవచ్చు, లేదా 3 hours చూద్దాం, లేదా 7+ hours కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అదేవిధంగా కెరియర్ ట్రాక్ అనమాట. అంటే
మీకు డేటా సైంటిస్ట్ సైడ్ వెళ్ళాలంటే దానికి సంబంధించిన కోర్సెస్, డేటా అనలిస్ట్ సైడ్ వెళ్ళాలంటే దానికి సంబంధించిన కోర్సెస్, బిజినెస్ అనాలిటిస్ట్ వెళ్ళాలంటే దానికి సంబంధించిన కోర్సెస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఒకటి శాంపుల్గా చూద్దాం మనము, ఇక్కడ ఉన్నాయి. సో మీకు అందరికీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కోర్సెస్ అనేది. ఫ్రీగా స్టూడెంట్స్ ఎన్రోల్ అందరూ అమౌంట్ పెట్టుకోలేకపోతుంటారు. సో కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్రో టు ఏఐ అని ఉంది, దీని మీద క్లిక్ చేసి చూద్దాము. సో క్లిక్ చేయగానే ఫ్రీ కోర్స్ అని ఈ విధంగా రావడం జరిగింది. కోర్స్ కంటెంట్ 2 hours అని ఉంటుంది అనమాట. 7 ఇంటరాక్టివ్ ఎక్సర్సైజ్ ఉంటాయి అనమాట. 1 డౌన్లోడబుల్ రిసోర్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఒక డౌన్లోడబుల్ ఉంటుంది. 1 కోర్స్ ఎగ్జామ్ అనమాట. కోర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇదంతా కోర్స్ అయిపోయిన తర్వాత ఆ కోర్స్ మీరు సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తే కనుక సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ కోర్సులో ఏమేమి నేర్చుకుంటారో అనేది ఇక్కడ మెన్షన్ చేసింటారు. ప్రతి ఒక్క దానికి మీరు తీసుకున్న దానికి ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా కోర్స్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఈ కోర్స్ డిస్క్రిప్షన్కి సంబంధించి అదేవిధంగా సర్కులం కూడా ఉంటుంది అనమాట, లైక్ ఇండెక్స్ లాగా అనమాట. సో ఇండెక్స్ లాగా ఉంటుంది అంతా మీరు చూడొచ్చు అనమాట. అదేవిధంగా టాపిక్స్, మీరు ఈ కోర్స్ చేసేటప్పుడు ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, న్యూరల్ నెట్వర్క్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ట్రాన్స్ఫార్మ్స్ కానీ, డీప్ లెర్నింగ్ సంబంధించి ఇవన్నీ కోర్సెస్ అన్ని కవర్ అప్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఏ దాని మీద గ్రిప్ తెచ్చుకుంటారంటే మీరు టూల్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ థియరీ మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకా కోర్స్ రిక్వైర్మెంట్స్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో విల్ బి స్టార్ట్ బేసిక్స్ నుంచి బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ వీళ్ళు నిజంగానే చాలా బాగా చెప్తారు. నేను ఒక కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకున్నాను, చాలా బాగా చెప్తున్నాను అనమాట. ఇంకా ఆస్పైరింగ్ ఏఐ ఇంజనీర్స్ అండ్ డెవలపర్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఏఐ ఇంజనీర్స్ కానీ డెవలపర్స్ కావాలనుకున్నారో అటువంటి స్టూడెంట్స్కి సెట్ అవుతుంది అనమాట. అదేవిధంగా బిజినెస్ స్టేక్ హోల్డర్స్ ఎయిమింగ్ టు లెవరేజ్ ఏఐ అంటే బిజినెస్ ఏఐలో బిజినెస్ స్టేక్ హోల్డర్స్ కావాలని కానీ, ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ఇన్ అండర్స్టాండింగ్ అరైజింగ్ ఏఐ డిస్ట్రిబ్యూటివ్ పొటెన్షియల్, సో ఇటువంటి వాటికి మీరు యూజ్ చేయండి. ఓకేనా. సో ఇది మీరు కోర్స్ కంప్లీట్ చేసి మీరు ఒకవేళ సిఎస్ అయితే కానీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ ఒకవేళ కంప్లీట్ చేసి మీ యొక్క కాలేజ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ఎందుకంటే కాలేజ్ వాళ్ళకి కొన్ని క్రెడెన్షియల్స్ ఉంటాయన్నమాట. సో ఆ క్రెడెన్షియల్ కనుక మీకు యాడ్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. ఓకేనా, చాలా కీ రోల్ ప్లే చేస్తాయి క్రెడెన్షియల్స్. సో ఇవన్నమాట. ఆల్రెడీ ఈ కోర్స్ని 2634 మెంబర్ స్టూడెంట్స్ అనేది ఎన్రోల్ చేసుకోవడం జరిగింది, 2 hours ఆఫ్ కంటెంట్. సో మీరు కూడా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కూడా వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాల్యుబుల్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో కాకపోతే విత్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ టైం అనమాట. ఆల్మోస్ట్ ఇది 16 days ఉంది రిమైనింగ్, ఈ రోజుతో పోల్చుకుంటూ 16 days. ఆలోపు మీరు ఈ కోర్స్ అనేది ఎన్రోల్ చేసుకొని కంప్లీట్ చేసేస్తే కూడా బెటర్ అనమాట. ఓకేనా, ఈ విధంగా కోర్సెస్ అనమాట. ఇంకా మీరు ఎన్రోల్ చేసుకున్నది ఈ విధంగా ప్రోగ్రెస్, ఏ కోర్స్ ఎన్రోల్ చేసుకున్నది అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ డేటా సైన్స్ కోర్స్ లైబ్రరీకి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇటువంటి వాల్యుబుల్ ఇంతకుముందు నేను ఎన్విడా గురించి కూడా చెప్పాను, కోర్సెస్ కొన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అది కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ. సో అందులో కూడా చూడండి, అండ్ నెక్స్ట్ కూడా రాబోతాయి ఈ ఫ్రీ కోర్సు. వాటిలో కూడా మీరు గ్రాడ్యుయేషన్ అంటే కేవలం మార్క్స్ సిజిపితోనే బయటకు వస్తే గ్రాడ్యుయేషన్ కాదు, అది ఫుల్ఫిల్ గ్రాడ్యుయేషన్ కాదు. ఫుల్ఫిల్ గ్రాడ్యుయేషన్ అంటే ఎవరైతే స్టూడెంట్ ఈ యొక్క ఇంటర్న్షిప్ కోర్సెస్ కంప్లీట్ చేసి, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసి, ఈ కోర్సెస్ అన్ని లెర్న్ చేసుకొని, ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి, మార్క్స్ కూడా మంచిగా తెచ్చుకొని ఆ స్టూడెంట్ బయటకు వస్తే అటువంటి స్టూడెంట్ని ఫుల్ఫిల్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అని అనడం జరుగుతుంది. సో మీరు అలా ఉంటారా, లేదా మార్క్స్ ఒకటి తీసుకొని బయటకు వెళ్తారా? ఒకవేళ మార్క్స్ ఒకటి తీసుకొని బయటకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారో అనేది ఇక్కడ ఇంటర్న్షిప్ ఉంది కదా. సో ఇంటర్న్షిప్ ద్వారా ఏం బెనిఫిట్స్, ఇంటర్న్షిప్ ద్వారా ఎటువంటి యూస్ఫుల్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ కాలేజ్లో చేయకుంటే ఏ ఇబ్బందులు పడతారు, కాలేజ్లో చేస్తే ఏ బెనిఫిట్స్ వస్తారు, ఒకవేళ కాలేజ్లో ప్లేస్మెంట్ని నెగ్లెక్ట్ చేస్తే బయట ఏ విధంగా ఇబ్బంది పడతారో అని దాని గురించి ఈ ఇంటర్న్షిప్ ఉంది కదా దీంట్లో చెప్పాను. ఒక్కసారి వాచ్ చేయండి, మీకు అనేది కళ్ళు తెరుచుకుంటాయి ఇంటర్న్షిప్ ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకేనా. సో నేను ఆ ఇంటర్న్షిప్ సంబంధించి కూడా డీటెయిల్స్ రీసెంట్గా కాగ్నిజెంట్ ఇంటర్న్షిప్ చేశాను, దాన్ని ఎన్రోల్ చేసుకోండి. సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ ఇంజనీరింగ్ సంబంధించి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ సంబంధించి అది కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది, దానికి కూడా అప్లై చేసుకోండి. ఐబీఎంకి సంబంధించి ఇంటర్న్షిప్ అప్లోడ్ చేశాను, వాటికి కూడా అప్లై చేసుకోండి. మీరు ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత తొందరగా అప్లికేషన్ అనేది వెయిట్ ఉంటుంది, లేట్గా అప్లై చేసుకుంటే అప్లికేషన్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ లైక్ ఇంటర్న్షిప్స్ అనేది తొందరగా క్లోజ్ అవడం జరుగుతుంది. మీకు తొందరగా కావాలంటే కనుక సబ్స్క్రైబ్ ఒకటమే కాదు చేసుకోవడము, దాంతోపాటు నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే మీరు వెంటనే క్విక్గా ఆ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బెనిఫిట్స్ పొందుతారు. ఓకేనా, ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.